అపోస్తుల కార్యం. నేను చాలా వాక్యాలు రాసుకున్నాను, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఈ వాక్యము ప్రేరేపణ వచ్చింది కనుక అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. విందామా? వాక్యం విందాం. చూడండి, ఇప్పుడు మోహన్ అన్న గారు ఊరిని డబ్బులు రాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నమ్మి ఇచ్చారు. కష్టపడి తిరిగి చెమటోర్చి ఊరిని కూర్చుంటే డబ్బులు ఎవరికి రావు. వస్తాయా? వస్తే చెప్పండి, నేను వెళ్ళి ముందు అక్కడ కూర్చుంటా. తిరగాల, ప్రయాసపడాలి. ఎవరో ఒకరు ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని, ఏదో ఒక డ్రైవింగు చేస్తే అన్న చేశాడు, నమ్మాడు, ఇచ్చాడు. అది అన్నకి ఇవ్వాల్సి వచ్చేపాటికి చాలామంది ఏం చేశారంట, ప్రెజర్ చేశారు. అన్న మొన్న ఒక 75 లక్షలకి ఫ్లాట్ అమ్మేసి వాళ్ళందరికీ ఇచ్చేసాడు. అనకుండా విశ్వాసం, నేను ఇచ్చాను కదా దేవుడు నాకు తిరిగి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే విశ్వాసంతో మరి కదా వెంకటాచలం నుండి మన దగ్గరికి వచ్చారు కదా, దేవునికి స్తోత్రం. మరి బచ్చలాపురం నుండి కూడా దేవుని దాసులు వచ్చారు. సంతోషం, మనం వెళ్ళాం, వాళ్ళు వచ్చారు కదా. ఇక్కడున్న కూడా రాలేకపోతున్నారు కాబట్టి వీళ్ళ కోసం కూడా ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఓకే, మంచిది. దేవుడు ఏం చేసింట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు అంతయును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగుండుడి. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఎవరు? వీళ్ళందరూ ఎవరు? సంఘం. ఈ సంఘానికి రక్తం కార్చింది ఎవరు? దేవుడు. సురక్తమిచ్చి సంపాదించాడు. కష్టపడితే మీరు సంపాదించబడ్డారు కదా. మరి దీన్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. ఎలా కాపాడుతామని చెప్పండి. మీకు డబ్బులు ఇస్తే ఎలా కాపాడుకుంటారు? దాచుకుంటాం. బ్యాంకులోనో, బీరువాలోనో, పర్సులోనో, ఇంకా ఇప్పుడు ఫోన్లో దాచేసుకుంటాం కదా. అది మనం దాచుకుంటాం. అలాగా దేవుడు సంపాదించిన మనుషుల్ని ఎలా, మనుషులకి ఇవ్వాల్సిన విలువ మనం అన్నం ఇస్తున్నామా అనేది కదా. అదే సందర్భం. అదే ఎవరికి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వగలుగుతున్నాం అంటారా? కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో, ఎరా దానియా అన్నారంట. ఏంటి అందరూ ఏమన్నారు? ఎరా దానియా అన్నారంట. వాడికి కోపం వచ్చి, ఏంద్రా ఇట్లా అందరూ నన్ను ఎట్లా అన్నారని చర్చికి వెళ్ళటం మొదలు పెట్టారు. మాస్టర్ గారు ఏం పేరు పెట్టారంట? దానియేల్ అని పెట్టాడు. ఇప్పుడు చర్చిలో అందరూ ఏమని పిలుస్తున్నారు? దానియేల్ గారు అన్నారంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు కదా, చర్చికి వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. ఇప్పుడు మనము చర్చికి వచ్చే వాళ్ళని గౌరవిస్తున్నామా, అవమానపరుస్తున్నామా? గౌరవిస్తున్నాం. నాకు గౌరవిస్తే మంద పెరగాలి కానీ తగ్గిపోతుందే. అంటే మన గౌరవానికి వాళ్ళకి ఇష్టం లేదా? కొంతమంది వాళ్ళ అవసరాల నిమిత్తం వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఈ వాక్యాన్ని మనం చూడద్దు. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఇక్కడ వాడాల్సింది ఎవరిని? పరిశుద్ధాత్మని. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని వాడుతున్నాం? మనుషుల్లో, లేకపోతే మనల్లో, లేకపోతే ఎవరు అనుకూలంగా ఉంటే అప్పుడు ఏమవుతారు? గౌరవం వస్తుందా? మర్యాద వస్తుందా? ప్రేమ వస్తుందా? ఆప్యాయత వస్తుందా? అనురాగం వస్తుందా? మరి ఏమీ రాకుండా ఎందుకు వస్తారు? ఆలోచించి. ఎవరికైనా కావాల్సింది ఏంటి? గౌరవం.
అదే ఆనంద్ గారు, ఆయన రైల్వే ఎంప్లాయ్ కదా, అవునా కదా? ఆనంద్ చర్చికి రావా అన్నాం అనుకో, ఎవడు నువ్వా అంతేనా? ఆయన మనసులో అనలేకపోయినా ఎవడు నువ్వు ఎట్లా మాట్లాడుతూ అంటాడా అంట. దగ్గరికి వెళ్ళి నాయన ఆనంద్ గారు బాగుండారా, ఆరోగ్యం బాగుందా, కనీసం ఆయన చేసే వృత్తిని బట్టి మనం ఏం చేయాలి? మరి మనం ఏం చేస్తున్నాం? మెయిన్ కారణం ఇదే. దేవుడు సురక్తం ఇచ్చిన సంపాదించిన సంఘాన్ని మనల్ని పెట్టింది ఎందుకంటే కాయటానికి. ఎలా కాయమన్నాడంట? పరిశుద్ధాత్మతో కాయాల. హల్లెలూయా. గొర్రెలు కాసేటప్పుడు ఎట్ట కాయాలి? జాగ్రత్తగా కాయాలి. ఎవరు చేలో పడితే అలా చేలో తోలేసామనుకో, ఆడి కోపం వచ్చి కలుపు మందు గునుకులో ఏదోటి ఎందుకు వాళ్ళ పంటని ఏం చేస్తున్నాయి వాటికి తెలియదు కదా తినాలో తినకూడదు. కానీ మనకి ఇక్కడ జరిగే గ్యాప్ ఏంటంటే మనం కాయాల. ఎలా కాయాలి తెలుసుంటా? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుంది? సంఘం పెరుగుద్దా తగ్గుద్దా? శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకొని అపోస్తుల కార్యం మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకొని వాళ్ళు సువార్త చేసినప్పుడు ఎంతమంది మారారు? 3,000 మంది. అంటే 3,000 మంది ఉన్నారు అక్కడ. ఓ 30,000 మంది అన్న ఉండొచ్చు. 3,000 మందికి బాప్తిసం ఇచ్చారు కదా. ఇప్పుడు మనం చెప్తుంటే వచ్చేవాడు కూడా రావట్లేదే. కనీసం విశ్వాసులు ఉన్నోడు కూడా రావట్లేదే. కానీ డైలీ వచ్చేవాడు కూడా రావట్లేదే. ఏం లేదు ఇక్కడ. అది ఫస్ట్ కాసేవాడు తోలేవాడు ప్రాబ్లం, కూర్చున్నోడు ఏముంటుంది? అర్థమైందా అమ్మా? అంతేనా? బస్ డ్రైవర్ మీకు ఎట్లా కూర్చోవాడు తోలుతాడంట. ఒక గంట దేవుడి దగ్గరికి వచ్చి ఒక వరం అడిగాడంట. దేవుడా 3 అడుగుతున్నా. ఏంటి తెలుసా? నాకు పెద్దది కావాలి బండి, ఎంతమంది ఎక్కినా నిండిపోవాలి బండి అని. సరే, నా దగ్గర ఎప్పుడు డబ్బులు అస్సలు ఎప్పుడు ఉండాలి, డబ్బులు తీస్తుంటే వస్తాను, నేను ఇస్తున్నా సరే వస్తూ ఉండాలి అన్నాడు. 2 3వది ఏంటి తెలుసా? ఆ జనాలు నా చుట్టూ నన్నే చూడాలన్నాడు. కూడా నాకు గౌరవం వచ్చే ఉద్యోగం కావాలన్నాడు. ఇంకేమనుకున్నాడు? దేవుడు గొప్పడు అనుకుంటే ఈయన ఆర్టీసీ కండక్టర్ని చేశాడంట దేవుడు. బాగా అర్థమైంది కదా మాకు, బాగా నవ్వింది. అదేంటి ప్రభువా, నేను ఏదో గొప్పోడు పెద్ద బండి అంటే నిజమే కదరా, బస్ కంటే పెద్ద ఏది ఉంది? నేను ఎంత డబ్బులు ఇచ్చినా, నువ్వు ఎంత ఇచ్చిన డబ్బులు వస్తానే ఉంటాయి కదరా, రావా? నీ చిట్టు జనాలు ఒరే నేను తొక్కుకుంటా కూడా పెద్ద పోస్ట్, అంతకంటే పెద్ద పోస్ట్ ఏముందిరా? గవర్నమెంట్ కంటే పోస్ట్ ఏమి ఉందా? సార్లు మనం కొన్నిసార్లు దేవుడిని అడిగేది చేత కాక మనం ఒకసారి చిన్న ప్రార్థన చేసాం, నాకు 3 కోట్లు రావాలి సార్. సార్ కొన్ని ఆశ ఏంటి? నాకు 3 కోట్లు కూడా అవసరంలా, 1 కోటి ఉంటే అందులో 20 లక్షలు మీకు ఇస్తాను, ఇక్కడ గొప్ప మందిరం కడతారు, నా బిడ్డలు పెళ్లి చేసుకుంటే. మంచి మనసా చెడ్డ మనసా? క్లారిటీ. ఇప్పుడే వచ్చారు, మనకు చెప్పారు, మనం చేసాం. ఒక క్లారిటీ, నాకు ఎంత ఇస్తే చాలండి, దేవుడు నాకు ఇస్తే నా బిడ్డలకు పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంకంతే సెటిలే కదా. ఈ అవగాహన మనకుందా? ఈ క్లారిటీ మనకుందా? 10 సంవత్సరాలు ఉంది చర్చకి వచ్చి, 10 సంవత్సరాలు ఉంది దేవుడిని నమ్ముకుని, ఒక క్లారిటీ ఉండదు, ఒక షూరిటీ ఉండదు, ఒకటి ఏం చేస్తున్నామో తెలియదు, మొత్తం చేస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా తిడతారు పాస్టర్ అని మళ్ళీ నన్ను అంటాం. అర్థమైందా? ఆలోచన. సార్ వచ్చారు, చెప్పారు, నాకు ఇది చాలు, నా కోసం ఏం చేయండి. మనకేం క్లారిటీ ఉంది? మనకెందుకు మైండ్ మెచ్యూర్ కావట్లా? మనం ఎందుకు షార్ప్గా ఉంటలా? మనకెందుకు అవగాహన రావట్లా? మనకెందుకు ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం? కారణం ఏంటి తెలుసా? చెప్పంటారు కారణం? ఒక కథ చెప్తా, కారణం మీకు అర్థమైపో. ఆ ఊర్లో నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. వదిలే
అయిపోతాయి. ఇటు చూడండి. అదే ఇదే చెప్పేది నేను. ఇటే చూడండి, అవి వచ్చిపోతుంటాయి. నాగేశ్వరంలో ఒక ఉన్నాడంట, ఆయనకి పెయింట్ వేయటం తప్ప ఏ పని రాదు. ఆయన అన్నాడంట, రే పెయింట్ వాండర్ అన్నాడంట, రే రేపు గృహప్రవేశం ఉందిరా, ఈరోజు పని అయిపోవాలి, రేపు ఆదివారం కూడా ఇస్తే సోమవారం నాడు గృహప్రవేశం చేసుకుంటారు, రేపు నువ్వు కూడా రావాలంటే నేను ఆదివారం ప్రార్థనకు వస్తే మా పాస్టర్ తిడతాడు, నేను ఆదివారం చర్చి మా అన్నం కావాలంటే నీ పని మానేస్తాను. ఒరే నువ్వు ఆదివారం మానేస్తే నీకు సోమవారం నుండి నీ పనికే పిలవను అన్నాడు. నాగేశ్వరరావు గారు ఏం చేయాలి? పని మానేసాడా? పని మానేసి ఎక్కడికి వెళ్ళాడమ్మా? మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి సోమవారం యథావిధిగా పెయింట్ డబ్బా పట్టుకొని పెయింట్ వాడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం చెప్పారా నిన్న? నువ్వు ఆదివారం వస్తేనే, లేకుంటే సోమవారం వస్తా కీళ్ళేదంటే పోరా అన్నాడట. ఇంటికి వెళ్ళిపోరంటే ఎట్లా మరి? ఇంటికాడ భార్య ఊరుకుంటుందా? పిల్లలు ఊరుకుంటారా? ఆకలేస్తుందిగా, అన్నం తినాలిగా, పని చేస్తేనే కదా బియ్యం వస్తాయి, సరుకులు వస్తాయి, కూరగాయలు వస్తాయి కదా. ఏడ్చుకుంటూ వస్తున్నాడంటే, ఏంటి ప్రభువా ఈ మందిరానికి వెళ్తే నాకు వచ్చింది ఇదేనా? పని వద్దనుకో నీ సేవ కోసం వెళ్ళి ఈ మందిరంలోకి వెళ్ళి పాస్టర్ గారి మాట నాకు వచ్చింది ఇదా? ఏడ్చుకుంటూ వస్తున్నాడంట. ఒక ఆయన మా పక్కన గడ్డి ఒరిగడ్డి కదా గేదెలు ఉండవాడు సైకిల్ మీద వెళ్తాడు. ఎరా నాగేశ్వరరావు ఎందుకు అక్కడ కూర్చున్నావు అంటే, ఏం లేదు స్వామి అని ఎడుతున్నాడు. వాడికి 3 వారాలు మాట చెప్తున్నాడు రా, పెయింట్ నా గోడకి పెయింట్ ఏమని. అది ఇదిగో వేస్తాను అన్నాడు. ఎట్టాగో నువ్వు చేసేది ఆ పనే కదా, ఏదో ఖాళీగా ఉండవట్ట గోడకి పెయింట్ వేసేవచ్చు కదా అన్నాడు. పెద్ద పారీ కూడా అంట. వీడు నీట్గా వేసి 3 రోజుల్లో అప్పచెప్తుంటే ఆ పక్కన గృహప్రవేశం చేయాలిరా మా ఇల్లు, అడిగి చెప్తుంటే చేయట్లేదురా, నువ్వు ఎట్టాగో పెయింట్ వేస్తావు, మా ఇంటికి కూడా పెయింట్ వేసారన్నాడు. వీడు ఆ ఇంటికి పెయింట్ వేసి ఆ ఇంటికి పెయింట్ వేసి ఆడి కింద 5 సంవత్సరాల తర్వాత 70 మంది ఉన్నారంట. అదే లోయ, నీకు చేతులు లేవు కదా, ఉంటే సపోర్ట్ కూడా కొట్టచ్చు. ఒకప్పుడు పని లేకుండా ఏడ్చినోడు ఈరోజు 70 మందికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దశమ భాగం తేటలేదంట. కోసల మందిరానికి తీసుకెళ్ళి ఇస్తే, ఏంద్రే ఎంత డబ్బులు చేస్తున్నాడు, ఏం పని చేస్తారంటే ఏం పని చేస్తాడ, పెయింట్ వేసి ఎంత డబ్బులు తెస్తున్నావు అన్నాడు. నా కింద 70 మంది ఉన్నారన్న. ఎంతమంది కదా, 70 మందికి పని ఇస్తానన్నా. నేను షాక్ అయిపోయాడంట రాజన్న. ఏమైపోయాడు? షాక్ అయిపోయాడు. ఏంద్రా ఎంతమంది, ఒకప్పుడు పని లేదని ఏడ్చానన్న, మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడు ఎంత 70 మందికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తలేదంట దశమ భాగం, అంత డబ్బులు ఇస్తున్నాడు, లెక్కట్లేకపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం, దేవుడికి నువ్విచ్చే ప్రాధాన్యతను బట్టి, దేవుడికి నువ్విచ్చే గౌరవాన్ని బట్టి, దేవుడికి నువ్విచ్చే విలువను బట్టి దేవుడు నీకు ఇచ్చే విలువ. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఇస్తున్నామా ఆదివారానికి అంత ప్రాధాన్యత? కనీసం ప్రభు బలకన్నా ఇస్తామంటారా అంత ప్రాధాన్యత? చులకన అయిపోయింది. దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుడు మనకి సింహాసనం ఇవ్వాలి, స్టీల్ కుర్చీ ఇవ్వాలి, ఇనప కుర్చీ ఇవ్వాలి, జీవ కిరీటం ఇవ్వాలి, మహిమ కిరీటం ఇవ్వాలి, బంగారు కిరీటం ఇవ్వాలి, నువ్వేం చేసావు? ఆలోచన చేయి. ఈ మందిరం కట్టిన జోషప్ మీకు బాగా తెలుసు కదా. ఈ మందిరం కట్టడానికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్న తర్వాత డబ్బులు ఇచ్చాడా? మీరేం ఫీల్ అవ్వదు సార్, ఎందుకంటే ఆయన పరిస్థితి వేరు, మీరు అర్థం చేసుకోండి. ఆయనకి ఇదే చెప్పాడు, ఆయనకి 4,50,000 లోన్లు రావాలి, 2 సంవత్సరాల మట్టి రావట్లా. చిన్న ప్రార్థన చేశా, రేపు శనివారం నీకు చెక్ ఇస్తానన్నా, ఇస్తే 50,000 తెచ్చిస్తానన్నాడు. 50,000 తెచ్చిస్తానన్నాడు. నేను వెళ్ళేప్పటికీ ఆదివారం నాడు బలిపేట మీద 500 నోటు కట్ట ఎగురుతుంది. నేను అనుకున్నా ఎవడన్నా పేపర్లు అక్కడ పెట్టింది అనుకున్నా, సగం కనపడలా. ఎవడు రాక పెట్టింది అనుకున్నా. గొప్పలు స్టేజ్ మీదకి వెళ్తే 5,000 పెట్టి వెళ్ళిపోయినా, ఎందుకంటే శనివారం చెక్ వచ్చింది, డ్రా చేసుకున్నాడు, తెచ్చి 50,000 ఆడ పెట్టేసాడు. 4 లక్షలతో 10 లక్షల అప్పులు. ఇల్లు కట్టుకున్నాడా? షాపు లేనాడు, షాప్ పెట్టుకున్నాడా? షాప్లో 4 షాపుకు 2 షాపులు అయినాయా? పన్నోళ్ళు వచ్చారా? ఇవన్నీ దేవుడు ఆశీర్వాదం కదా. మరి మన పక్కన దీవించబడటానికి కారణం
నేను చెప్పనా? ఇప్పుడు ఆన్లైన్లో కాలేకపోతుంది మనం అంటాం. ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా చేస్తాడు. ఆయనతో మోకరించి ప్రార్థన చేయాలంటే మీకు ఓపుకుంటే రండి. ఈ ఆన్లైన్లో మనం ఎన్ని గంటలు చేస్తాం? 3 గంటలు చేస్తాం కదా. మోడీ గురించి, దేశం గురించి అన్ని ప్రార్థనలు కంఠస్థంగా చేసేస్తాడు. మన సంగతి పెద్దే. మీరు చేయరని చెప్తా, మీరు అంతకంటే గొప్పగా చేశారు, ఇప్పుడు చేస్తున్నారు అన్నదే డౌట్ అంతే. ఇప్పుడు మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు చేయాలని చెప్తారు. ఒకప్పుడు మీరు కూడా ఇప్పుడేం జరుగుతుంది? చేయగలుగుతున్నామా? చేస్తున్నామంటారా? చెప్పాలా? నేను చేస్తానంటే ధైర్యంగా మీ దగ్గర నేను రావాలి. నాకు చేస్తున్నాం. ఏది బస్సులు ఆడుకుంటేనా? ఆన్లైన్లోకి రండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబాకండి, సైలెంట్లో ఇదా చేసేదే, చిట్టాగా చేసేదే. చెప్పండి, అప్పుడు అటు చేసామా? చెప్పండి బాబు గారు. అప్పుడు మనం ఎట్లా చేసాం ప్రార్థన? చేస్తే ఏమైంది? దెయ్యం రేపు వెళ్ళు 2 రోజులకి వెళ్ళేదా? ఎప్పుడు? మరి ఇప్పుడు ఇన్స్టాల్మెంటా, వడ్డీ వ్యాపారమా, సీటీలా, తండ్రిలాగా అయిపోయింది కదా. ఏమైంది? భక్తి పెరిగిందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఇది చెప్పాలి. ఒకప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే భయం వేసి సంఘానికి వచ్చేవాళ్ళు, కొంతమంది అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అది ఇది పాయింట్. ఇంకో పెద్దడి బాబురా, ఇట్రా సీమన్ గారు, ఇట్రండి. ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇక్కడ వాక్యం చెప్పుకుంటుంటే వెళ్ళి బాబు ఆయన తీసుకురా, నేను అదే అర్జెంట్గా పని మీద వెళ్తున్నాడు చూడు దా కదా. వాక్యం వినాలా? ఎవరు పంపించారండి బయటికి? ఏమ్మా నువ్వు పంపించావు మరేమ్మా? మళ్ళీ వాక్యం చెప్పాలంటే యూట్యూబ్ చూస్తాడో చూడరు మీరు. ఆశ్చర్యం ఏంటంటే మనం చేసిన ప్రార్థన కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నారా? చూస్తలా. నేను ధైర్యంగా చెప్తా, చూస్తే 10 లైక్లు 20 లైక్లు ఎందుకు వస్తాయి? ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు, అక్కడ ఒక 30 మంది ఉన్నారు, అక్కడ ఒక 10 ఉన్నారు, అక్కడ ఒక. నేను చేస్తున్నానంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఈ వాక్యం మీకు అర్థం కావట్లా. చూడండి, మళ్ళీ చదువు ఏముంది చదువు. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు ఎవరిని? ఇక్కడ ఎన్ని వారాలు నేను వాక్యం చెప్తున్నా? ఇక్కడ ఎన్ని వారాలు చెప్తున్నా? నెలలో 1 వారమేగా. మిగతా వారాలు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నా తర్వాత కాసేది ఎవరో, కాపాడాల్సింది ఎవరో. మరి ఏం చేస్తున్నావు అంటారు? కాయగలుగుతున్నారా పరిశుద్ధాత్మతో? నేనేమంటే అప్పుడుకుండా భక్తి ఇప్పుడుకుండా భక్తి ఏంటంటే కొంచెం ఏమైందట, చల్లారిన అన్నం పెట్టారనుకోండి మీ భర్తకి, కష్టపడి వచ్చిన భర్తకి చల్లారిపోయిన అన్నం పెడితే అబ్బా నీలాంటి భార్య ఎవరికి దొరకదే అంటాడా? ఈ శ్రద్ధానం ఎవడు తింటాడా అంటాడా? చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం స్వామి నీకు తెలిసి పెడుతుందంటే ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని వచ్చి పెట్టాలా? ఆమె ఖాళీగా లేదు కదా. అదేదన్నా మన పొద్దున్నే వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి నిమ్మకాయలు 4 కోసేసి వచ్చేసి కూర్చోట్లేదు మధ్యాహ్నం. ఏమ్మా అటుందా? మా పెరిసమ కోపం వచ్చిందంటే నా డ్యూటీ ఒకసారి చేయమడదు నిన్ను, అంతేగా? అదే మరి. ఎందుకంటే గవర్నమెంట్లో ఇప్పుడున్న వాళ్ళకున్న ఇబ్బందులు అటువంటివి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఉండే బాధలు అంటే కొంతమందిని ఇది మా ప్రభుత్వం కాదు జగన్ గారు పెట్టారు కాబట్టి వీళ్ళని మేము తీసేయాలి, తీసేయడానికి కుదరదు కాబట్టి వాళ్ళే
వెళ్ళిపోమనాలి. వెళ్ళిపోమంటే మేము ఏం చేయాలి? పొగ పెట్టాలి. ఆ పొగకి వీళ్ళు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరై ఎటేం చేయాలి తెలియక ఎన్ని చేసినా తిడుతున్నారు వీళ్ళని. నిజం కదా? తిరుపతిలో అడిగానయ్యా సచివాలయంలో ఉండవాలి, వాళ్ళు ఏడిపించారంటే ప్రత్యేకంగా ఏడిపిదా? ఆలోచించు. నేను అనేది చల్లారిపోయిన జీవితానికి వేడిగున్న జీవితానికి చాలా తేడా. అంతెందుకండి, ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? గూడూరులో మన కదా కట్టంటే చేపలు చాలా అమ్ముతుంటారు. చచ్చిపోయిన చేపలు అమ్ముతారా, బతుకున్న చేపలా? మాట్లాడరు మీరు అసలు. తినేసి వచ్చారా? వెళ్ళారు కదా. బతుకున్న చేపలను చూస్తామా, చచ్చిపోయిన చేపలను చూస్తామా? బతుకున్నాయి కదా. బతుకున్న దానికి రేట్ ఎక్కువ, చచ్చిపోయిన దానికి రేట్ ఎక్కువ. బతుకున్నాడు కదా రేట్ ఎక్కువ. మనం ఎక్కడున్నామండి? అలాగే కదా, మీరు చల్లారిపోయాము అన్నారు. చల్లారిపోకూడదు దేవుడి పెట్టలో. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఏం చేయాలంట? మండాలి, మండాలి. అర్థమైందా? చూడండి, అందరు భార్యలు ఏం చేస్తారు? వెళ్తారు, పొద్దున్న వెళ్తారు, మధ్యాహ్నానికి వచ్చేస్తారు. ఉద్యోగం చేసి అటు వస్తారా? తిరుపతిలో ఇద్దరు ఉద్యోగం చేయాలంటే ఏం చేస్తారు తెలుసా? అన్నం నువ్వులు కేరళంతో గోకులతో వేస్తూ ఇల్లు వాకొడుతూ మొత్తం 8ంటికల్లా కట్టుకట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ 6ంటికి అందరు కలిసి వస్తారు. ఇద్దరు చేస్తేనే. నువ్వే చేసి పెట్టు, నువ్వే చేసి పెట్టు అంటే వారం చేస్తే, నెల చేస్తే తర్వాత ఉద్యోగం. నాకు తెలిసి మా పెరుసమ్మ 15 అయిపోలా, 15 సంవత్సరాలు బట్టి విరామం లేకుండా చేస్తుంది. చప్పట్లు కొట్టండి. అర్థమైందా? మీరు ఎవరైనా ఇదే పని నేను 15 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా చేస్తున్నాను చెప్పండి. ఏదైనా కానీ కూలి పను, ఇంకో పను, ఇంకో పని. ఏం పనమ్మా? బడికి అన్నం ఇప్పుడేం చేస్తున్నావు చెప్పు. మరి నీకు నేను చెప్పాను అంటే నీకు చేసేవాడు కావాలి. మాకు మధ్యలో ఆపేసినోడు ఎందుకు? జెండా ఊడిపోయినోడు వద్దు, మాకు జెండా ఎగిరేవాడు కావాలి. హల్లెలూయా. నేనేమంటానంటే చేయటం కష్టం. ఒకే చోటన ఒకే పనిలో ఎన్ని బాధలు వచ్చి నిలబడడం చాలా కష్టం. ఎప్పుడు ఒకేలాగా రోడ్లు ఒక చోట కుదిరిగా ఉంచనే గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఎంతమంది టార్చర్స్ ఉన్నారో తెలుసా? ఎంతమంది తల హీట్ ఎక్కువ ఉన్నారో తెలుసా? మెంటల్గా సఫర్ అయ్యి ఎంతోమంది ఉన్నారు జాబ్లో. మనం ఏమనుకుంటాం, వాళ్ళకా వెళ్తే వచ్చేద్ది. మీరు వెళ్ళొచ్చుగా, మీరు కూడా తెచ్చేయచ్చుగా వెళ్ళి. ఎవరి పనిలో వాళ్ళకి ఏముంది? కష్టం. ఆయనకి ఏముంది? చల్లగా వస్తాడు కూర్చుంటాడు, చెక్ వెళ్ళిపోతాడు. చేయండి, నాకు లాగా చల్లగానే. అదే మరి చేయమని అదే అనేది. ఎదుటి వాళ్ళు అంటాం మనకి చాలా. అదే ఇప్పుడు వచ్చింది. పరిశుద్ధాత్మతో మనం సంఘాన్ని కాస్తే ఆ పరిచర్య మీ మట్టుకు మీకు. ఇక్కడ నెల నెల బాప్తీసాలు జరిగినాయా లేదా చెప్పాలి. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది బాప్తీసాలు ఇచ్చి? ఆలోచించి నేను చెప్పేది ఎక్కడ చెప్తున్నా ఎదురు చూసేవాళ్ళం కదా బాప్తీసాలు ఇచ్చి నెల నెల. మరి ఎందుకు సిద్ధపరచలేకపోతున్నాం? ఎంతో కాయలేకపోతున్నాం మనం? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మనకి ఇసుకుదల, కోపము, నీరసము, అలసట, బద్ధకం, సోమర్తనం ఎందుకు వస్తాయి తెలుసా? వినండి, ఎందుకు వస్తాయి తెలుసా? ఎవరికైనా మనం చెప్పి 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 వాళ్ళు మారకపోక మనం ఏమైపోతున్నాం? మనం మారిపోతున్నాం. అందుకనే పౌలు అంటాడు, ఇతరులకు బోధించిన పిదప, ఇతరులకి చెప్పిన పిదప, ఇతరులకి ప్రార్థన చేసిన పిదప, ఇతరులకి నేను చేసిన సేవను బట్టి నేను చెడిపోకుండా, భ్రష్టుడైపోకుండా నన్ను నేనేం చేస్తున్నా? నాచుకోవట్లేదంట. నలగొట్టుకున్నాడంట. ఏం నలగొట్టుకున్నాడు? రాయించుకొని శుద్ధించుకొని కాదు, మోకరించి ప్రభువా వాళ్ళని కాపాడు, వాళ్ళకి కంచివే, వారిని దీవించు, వారిని ఆశీర్వదించు, వారి కాళ్ళు విరిగిపోవాలి, చేతులు విరిగిపోవాలి, యాక్సిడెంట్ అయిపోవాలి, చచ్చిపోవాలి. ఇది కాదు ప్రార్థన. ఈ ప్రార్థన చేయకూడదు. ప్రభు వాళ్ళని ఏం చేయి? దీవించు. వారికి తెలియక చేస్తున్నారు, అయినా వాళ్ళకి సహాయం చేయి. వాళ్ళకి ఏం చేయి? జ్ఞానమే. నాకు ఎందుకని రాత్రి నేను నత్తమానం చాలా బాధ వేసింది. చర్చిలో ఉండేవాళ్ళ కంటే చర్చిలో నుండి బయటికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అడవిలో కూడా కాదు, మన అమ్మలో, అక్కలో, అన్నలో, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అత్తలో, ఇంకెవరు, బావలో, మరుదుళ్ళు, వీళ్ళే. మరి వీళ్ళందరూ నరకానికి వెళ్ళటం నీకు ఇష్టమేనా?
అన్ని విషయాల్లో మాట్లాడుతున్నాం కానీ తప్పు ఒప్పు అయిపోయింది దేవుడి దగ్గరికి రమ్మంటే ఆ మాట మన నోటంట ఏం చూస్తున్నాం మనం? ఆడు మంచోడు కాదు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నా అంటే అంటారు, పోయి మళ్ళీ వచ్చినారు అంటారు అంటారు. అంటే వచ్చిన మనం అంటాంగా, అయిపోయిందా మీ బడాయి, అయిపోయిందా మీ ఎచ్చు, అయిపోయిందా, తిరిగి తిరిగి మాకు తెలుసు అన్నామని కొత్త మనం అనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు రారు. మన మనసట్ట ఉంది, మన ఉదయం మనం అనకపోయినా వాళ్ళు అనుకుంటూ ఊహించుకుంటారు. ఆ ఊహ ఎవరు చూసి కనపడుతున్నాడు. మనం అనం బాబా, నువ్వు అనవు, నువ్వు ఎందుకు అనవు? ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అందరు నీకులా ఉండమని నేను అంటున్నా. ఉండగలుగుతున్నావా అని క్వశ్చన్. నీకు పోద్దా 12 అయితే కరెంటు మా తిరుపతిలో పోద్ది, అందుకుని ఆరాధన ముందన చేస్తాం వెనకన చేసేస్తాం. ఓకే వినండి. కాబట్టి పరిశుద్ధాత్మ ఏంటంట? సురక్తినిచ్చి సంపాదించినాడు ప్రభువు నిన్ను నన్ను రక్తంతో. మరి కొన్న ఆయనకి నువ్వు విలువిస్తున్నావా? కొన్న ఆయన నువ్వుకి గౌరవిస్తున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టినానికి, నీ కొరకు ప్రాణం పెట్టినట్టు, నా కొరకు ప్రాణం పెట్టినట్టు, మన మోహన్ గారికి ప్రాణం పెట్టినట్టు. ఇదిగో వత్సలాపురంలో వచ్చారు. ఏం పేరమ్మా? అమ్మా నవమణి, మంచి మణి. హల్లెలూయా. ఎప్పుడు కొత్తగా ఉంటుంది డబ్బులు ఆమె దగ్గర, కొత్తగా అవుతారు అన్నీ, అంతే కదమ్మా? నవమణి అంటే నవ అంటే కొత్తది, మణి అంటే డబ్బులు. మంచి పేరు పెట్టారు వాళ్ళ అమ్మోడు. అర్థమైందా? నేనేమన్నా అంటే మనం ఓకే ఎదుటి వారి బలహీనతలు ఎత్తి చూపినంత కాలం మన దగ్గరికి ఎవరు రాదు. వినండి వాక్యం. ఎదుటి వారి బలహీనతలు మనం ఎత్తి చూపినంత కాలం మన దగ్గరికి ఎవరు? నేను ట్రైన్ దిగను అన్న నా బ్యాగ్ తీసుకుంటానికి వచ్చాను. ఒక అక్క ఒక అమ్మ, పేర్లు ఎందుకులే, వందనలు అయ్యగారు, వందనలు అయ్యగారు, వందనలు అమ్మ అని. మనమే బాప్టిజం ఇచ్చాం, మనమే ప్రభు దగ్గర నడిపించాం. నాకేం బాధ అనిపించలా. కాకపోతే ఏమనిపించిందంటే వీరి ద్వారా ఒక సంఘము కట్టబడింది. హల్లెలూయా. నిజంగా నమ్మరా మీరు? నేనైతే నమ్ముతా. మన విశ్వాసులు లేకపోతే అక్కడ సంఘం కడతారా? అమ్మ పెరుచమ్మ కడతారా? కట్టమని చూద్దాం. అదేందా? మన విశ్వాసం ద్వారా తిరుపతిలో ఇంకో సంఘం కదా ఊడిపోయే సంఘం బలపడింది. ఏం గ్యారెంటీ ఇస్తా? ఏమి రాని పాస్టర్కి మనోళ్ళే, నువ్వు పాస్టర్ పెట్టుకోలేదు, ఏ కొట్లు వేసుకోవాలి నేర్పించుకున్నాడు మన విశ్వాసులే. హల్లెలూయా. నమ్మరా మీరు? నమ్మకపోతే రండి చూపిస్తా, నిరూపిస్తా. కారణం ఒకరి దాకా నేర్చుకున్నవాడు, ఒకరు చేస్తే చాలు ట్రైనింగ్, మిగతా వాళ్ళందరికీ ఏమి ఇస్తాడు? ట్రైనింగ్ ఇస్తాడు. గుర్తుపెట్టుకో. నేను ఒక పక్క సంతోషం ఉంటుంది, ఒక పక్క ఎట్లుంటుంది? బాధ కూడా ఉంటుందిగా. ఉండదా? ఉండదా? నేనేమన్నాంటే అయినా సంతోషం ఏంటంటే దేవుడు వాళ్ళని కూడా బలపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఏం రావాలి? అప్పుడు రోషమో పౌరుషమో వస్తుందంటారా? ఈ రోషం పౌరుషం చేంజ్ చేయాలి. మనం ఉపవాసం ఉండో, పరిశుద్ధాత్మ పొందుకును, పరిశుద్ధాత్మతో కార్యాలు జరిగేదంటే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు చల్లారిపోతున్నాం? చల్లారిపోయిన వాళ్ళకి విలువ ఉంటుందా? ఆలోచన చేయండి. చచ్చిపోయిన చేపలు ఎవడని కొంటాడా? చచ్చిపోయే కొంటున్నప్పుడు చల్లారిపోయినాడు మన మొహం ఎవడు చూస్తాడు? ఆలోచన చేయండి. మనకు విలువ ఉందా లేదా? తిరుపతిలో వచ్చి ప్రార్థన చేసి దేవుడి కార్యం లేదా? ఇంకో విషయం ఏం తెలుసా? మనకే కాదు ఈ గుర్తింపు ఆయా సంఘాలకు వెళ్ళే వాళ్ళకు కూడా. మనం చెప్పం కదా, వాళ్ళే చెప్తారు, ఇది అవ్వదు కానీ తిరుపతి నుండి ఆయన తీసుకురండి అంటారు. నేను గొప్పవాడినా? యేసుప్రభు అన్నాడు, నన్ను నమ్మితే నాకంటే గొప్పవాళ్ళు అన్నారు అనలేదా? యేసుప్రభు చెప్పినప్పుడు మీరు ఎవరు నమ్మాలి? మరి ఎవరు గొప్పవాడు అవుతారు? నాకంటే మీరు గొప్పవాడు అవరా? నాకైతే ఆశ ఉంది, మరి మీకే ఆశ ఉంది? అయితే నాకైతే ఆశ ఉంది. నాకంటే గొప్పగా మీరు సేవ, నాకంటే గొప్పగా ప్రార్థన, నాకంటే గొప్పగా ఆరాధన. దాని కళ్ళు మోసుకుంటుంది. చేద్దామా చేయొద్దా? చెయ్యాలి. ప్రయత్నం చేయండి. నేనే మీకంటే ఎక్కువ చదివడం కాదు. నాకు అప్పుడు మన పిల్లలకు నేర్పిస్తుంటే నాకు అప్పుడు పాట నేర్పితే నువ్వు బరిగొంతు పోటీ వేసుకొని గాడిలా గరిస్తే మేము వినాలా? అయ్యి వదలబో, పాట నేర్పించాలంటే అటు తిట్టున్నాను. ఇప్పుడు అంటున్నారా? ఏ
అన్నవాడికి చూపించే నేనేంటో పాట ఎట్టకూడదు. అన్నవాడికి చూపించే ఆరాధన ఎట్ట 100 మంది ఉన్న దేవపాస్టర్ 2 అనవసరం. ఎందుకంటున్నారు రమ్మని? 100 మంది రాదా? మరి నేను సింగర్నా? ఆలోచన చేయండి. మనం కాపాడుకోవాలి. దాన్ని ఏం చేయాలి? మనం కాపాడుతున్నాం అనేది ఇప్పుడు పెద్ద సమస్య. మీకు ఇచ్చిన విలువను, మీకున్న గౌరవాన్ని ఎవరు కాపాడుకోవాలి? మరి కాపాడుతారా? ఆలోచించండి. ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ సల్లగిల్లిపోతున్నాం, ఎక్కడ సొమ్మసిల్లిపోతున్నాం, ఎక్కడ బలహీనలు అయిపోతున్నాం గుర్తుపెట్టుకుంటే ఆ కనెక్టింగ్ అంత ఏం చేయాలి మనం? అది అర్థమైందా? మన దేవుడు మన ఓయిల్ కట్ చేసి వెళ్ళిపోయాడు. మౌనం ఉన్నామా? ఏం చేసాం? మళ్ళీ తెచ్చుకున్నాంగా. అట్టగా కొన్నిసార్లు మనల్ని ఎవరైనా కట్ చేస్తున్నారు అనుకో, మనమే వాళ్ళు ఏం చేయాలి? అది మనం ఏం చేస్తున్నాం అంటే కట్ చేయాల్సింది కట్ చేయకుండా దేవుడిని కట్ చేసేస్తారు. నక్షత్రం కదా. నేనేనంటే పాస్టర్ గారు ఏమన్నారన్నా కాదు, వాక్యం ఉండట్టుగా. అర్థమైందా? దేవుడు ఏం చేసేటమ్మా? మళ్ళీ చదివి ప్రార్థన చేసేస్తాడు. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు కదా, పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షుడుగా ఉంచెను. ఆ యావత్తంతయు గూర్చి యావత్తు మంద ఏంటంట? యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరు ఎవరు ఉండాలంటే జాగ్రత్తగా. మంద జాగ్రత్తగా ఉండాలా? మంద కాసేవాళ్ళ? అది ఈ కొటేషన్కి ఏం తక్కువ ఉంటుందా? కొటేషన్ తన్నుకొని వస్తే క్లారిటీకి వచ్చేపాటికి కటింగ్ అయిపోతుంది. మంద కాసేవాడు కరెక్ట్గా ఉంటే మంద బాగుంటుంది. మరి ఏది? హల్లెలూయ. ఆ క్లారిటీ కోసం ఇంక వచ్చిన బాధ అంతా. ఎందుకంటే కాపర్ని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోయి. ఎగ్జాంపుల్, యేసు ప్రభుని పట్టుకుంటే శిష్యులు అందరూ ఏమయ్యారు? ఇప్పుడు టార్గెట్ ఎవరు సాతానికి? యేసు. అప్పుడు ఇప్పుడు సంఘానికి నేను ఒకడు ఉన్నా. ఇక్కడ మీరు పెద్దలుగా ఉండాలి. ఇప్పుడు మీరు సంఘాన్ని నడిపించాడు, మీరు టార్గెట్ కదా. సాతాను మీ దగ్గరికి రాదా? మిమ్మల్ని శోధించదా? మిమ్మల్ని ఏమందా? నీ పాటికి నువ్వు చేసుకో, నువ్వు పాడుకో, నువ్వు వాడుకో అంటదా? అది కూడా వస్తుందిగా. ఎరా బొడ్డోడా, మొన్నటి దాకా కింద కూర్చున్నావు, ఇప్పుడు నుంచొని పాట పాడతానంటున్నావు, ఆరాధన చేస్తానంటున్నావు, నీ అంతు నేను అందనుకో, నువ్వేమనాలి? యేసు అయ్యగారు సాతాను వచ్చింది, అయ్యగారు నా అంతు చూస్తాను అంది, అయ్యగారు నేను ఏం చేయమంటారు ఇప్పుడు అనాలా? ఒరే నువ్వు నా అంతు చూస్తానంటే నేను కూడా నీ అంతు అంటున్నావా? చూడు కీజే చూడు, నేను అంటలేదంట, మొహమాటం లేకుండా చెప్తుంది, అంటలేదంట. మరి అది అనకపోతే మనల్ని ఏం చేస్తుంది? అది బెదిరిస్తుంది. అది బెదిరిస్తే మనం ఏం చేస్తున్నాం? బెదిరిపోతున్నాం. నువ్వు దేవుడి పెట్టి వెనక ఇంకో మాట చెప్పి ముగిచ్చేస్తా, టైం అవుతుంది, ఇంక 5 నిమిషాలు. యేసు ప్రభు గెరాజన్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేనా దెయ్యం పట్టినోడు, ప్రభువా అప్పుడే వచ్చేసావా? మమ్మల్ని పాతాళాలకు పంపొద్దు స్వామి. దెయ్యాలు దేవుడికి భయపడి దేవుడికి ఏం చేస్తున్నాయంట? ప్రార్థన చేస్తున్నాయంట. అంటే ఇప్పుడు దేవుడు దెయ్యాలకు తెలిసింది కదా దేవుడు ఎవరని, మరి మనకి చేస్తలేదే. యోహాను సువార్తలో 2:20 ఏమంటారు తెలుసా? దెయ్యాలు భయపడి దేవుడికి ఏం చేస్తున్నాయంట? వణుకుతుంది. మనకుందా దేవుడు అంటే భయం? మా పెద్దలు ఇదే కాదు, ప్రతి తతంగం ఇదే. ఏసాన్ గారు అంట వాక్యం చెప్తున్నాడంట, ప్రార్థన జరుగుతుందంట, ఏ అందరిని పిలిచిందంట వాక్యం మధ్యలో. ఆ స్థానికంగా పాస్టర్ని పిలిచి, ఒరే అది అరుస్తుంది, దాని జోలికి వెళ్తే మన మీటింగ్ అంతా పాడైపోద్దురా, నువ్వు వెళ్ళి గమ్ముగా ఉండమని చెప్పరా అన్నాడంట.
ఆడు చెమటలు కారిపోతున్నాయి దెయ్యం చూసి. వెళ్ళాలా నేను? రే నిన్నారా ఎల్లరా జనపడినాడు కొడద్దేమో ఎందుకు వచ్చింది. రే నీకేరా చెప్పేది ఎందుకంటే దగ్గరికి వెళ్ళి ఏసునామలో ఓ బైబుల్ చూపిస్తానంటే ఏసునామలో ఓ ఓవా తిడుతున్నాడు, ఓవా తిడుతున్నాడు. అదేం చేస్తుందంట, రే ఎవడు నువ్వు అంటున్నాను. ఆయన ఏమో అక్కడ తిడుతున్నాడు, ఇక్కడ నువ్వు తిడుతున్నావు. నేనెవరితో చెప్పుకోలేదా, నువ్వు పోవా, నువ్వు వెళ్ళా. అప్పుడు అన్నాడు అంత వేసన్నా రిటార్ అన్నాడు. ఏం చేస్తున్నారంటే నువ్వు చెప్పావు కదా నా పొమ్మ అన్నాను, అది పొమ్మ అంటే అది పోవట్లేదు, అదే వేసి నీకు రారన్నాడు. అని అనకూడదు, దాన్ని ఈడ్చుకెళ్ళి బయటపడారు అన్నాడు. దెయ్యాన్ని పట్టుకుని చుట్టించుకుని తీసుకెళ్ళి ఈడ్చి కొడితే అమ్మ అందంట. దెబ్బకి దెయ్యం తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. దెయ్యం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళా అంటే వెళ్ళద్దా, మన పని కూడా ఇట్టాగా ఉంది. ఆడికి దెయ్యం పట్టింది, నేను వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు, ఆ ప్రార్థన చేస్తే దెయ్యం అవుతుందేమో, నేను ఎట్ట నువ్వు ఈ గోపురం లోపల వచ్చేస్తుంది అక్కడ నుండి ఈ దగ్గరికి. దెయ్యమే మనకి నమ్మి బాప్తిసం పొందిన వాడు అక్కడ అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఇక మూసేద్దామా ఏమో మరి అమ్మ అక్కడితో అయిపోయిందా, బైబిల్ మూసేద్దామా? మా పరిశ్రమ చదువుతుంది, చివరి మాట చదువు 17 చదువమ్మా. మార్కు 16 చదివితే వాక్యంలోకి వెళ్ళి మా ప్రార్థన చేసుకుంటాం. నమ్మని వానికి శిక్ష, నరకంలోకి వెళ్ళిపోతాడు అంతే, దాంట్లో దారి లేదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. ఏమనగా ఫస్ట్ కోటి ఏంటంటే నమ్మి బాప్తిసం పొందితే దెయ్యాన్ని మనం మొదలు కొడతామా, దెయ్యం మనల్ని ఎదలు కొడద్దా? మా పిల్లలు ఏం లేదు మాట్లాడి ముచ్చారు రాత్రి చెప్పామా, మనమే. ఇప్పుడు మన దెయ్యం మన మాట ఏంటుందా బాబు? సీమన్ గారు ఏంటన్నా రాసుకుంటున్నావా? ఇన్నాళ్ళు మర్చిపోయినట్టున్నాడు బాబు. మా సీమన్ గారిని తీసుకెళ్ళి చాలా సార్ గొట్టిగాడులో మరియమ్మ రాలేదు, మరి నేను ఏమంటాను అనుకుని ఫీల్ అయ్యాడు తెలియదు, కానీ ఒక 10 సార్లు పెట్టుంటాం ప్రార్థన అక్కడ. మా సీమోని పక్కన కూర్చోబెట్టారు ఆమె సరోజనమ్మని. మరి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ సీమోనికి ఆరాధన చేద్దామంటే ఏముంది, ఆ కొడుకేమో డ్రమ్ ఏమో 3 రకాలు కొడుతున్నాడు, మేము ఒక రకంగా పాడుతుంటే మరి నాకు డ్రమ్ ఇచ్చారన్నా పాడుతుంది. మా సీమోని కొట్టే చప్పట్లకి సరోజనమ్మ ఒంట్లోని భయం దెయ్యం కొత్తగా రప్పించేది. అంటే ఈయన కొట్టే చప్పట్లకి దెయ్యం వచ్చేస్తే ఈయన ఆరాధన చేస్తే మరి శాంతనం అంటారా? ఎందుకు వస్తుంది భయం? నువ్వు చేయలేవురా, నువ్వు చెప్పలేవురా, నీకు రాదురా అని చెప్పేది ఎవరు? సాతానే. నిన్ను భయపెట్టేది మొమ్మాటికి సాతానే. అర్థమైందా? నేను అదే చెప్తాను, మొమ్మాటికి ఆ మాటలు చెప్పేవాళ్ళందరూ సాతాన సంబంధులే. నేను ఎప్పుడైనా చెప్పానా నీ వాళ్ళగా అదిలే నీకు రాదులని? వింటారా నా మాట? ఆ మాట నా నోట ఎట్టదని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నేను చేయను, చెప్పను. నేను యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను నమ్మితే నాకంటే గొప్ప ఇయ్యాలి. మరి గమనించండి, నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యము పోవాలంటే నువ్వు పోగొట్టాలా యేసునామములో కదా. అరే పోవా, ఇది కాదు బైబిల్ దాని మీద పెట్టి పోవా అడుకోవద్దు, యేసునామములో పో అంతే. మన బాబు బల్లెత్తాకి మరియం దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసేస్తున్నాడు రోడ్లో, అదే ఊగుతూ ఉంది. నిన్న బాబు ఆపే బాబు ఊగి దాంట్లో రోడ్లో పడిపోతే మనం నెల్లూరుకి వెళ్ళాలి, ఎండలకి వెళ్ళాలి, టైం అయిపోతున్నాడు. కొన్నిసార్లు దెయ్యాలు మనల్ని డిస్టర్బ్ చేయటానికి
మన సేవ పాడు చేయటానికి, మన ప్రార్థన పాడు చేయటానికి, మన పని పాడు చేయటానికి అవి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అందుకు వాటిని దెయ్యం వచ్చేటట్టుంటే ఏం చేయాలంటే కళ్ళు తెరిచి తీసుకొచ్చి చర్చిలో పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక వీడియో తీసి చూపించారు, ఇది దెయ్యము అని. అవునా? అవునా కదా? అదే చేయాలి. చర్చిగా తీసుకురావాలి దెయ్యాలని. హల్లెలూయా. ఇంటికాడ కూర్చోబెడతాయి మై మాట అవి చర్చికి వస్తాయా? హాస్పిటల్కి వస్తాయి. అందుకని ఇక్కడికేం చెప్పాలా? హాస్పిటల్కి అని చెప్పి ఎక్కడ తీసుకురావాలి? ఒకసారి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారు లేదా? కాడు పైకెత్తి కూర్చుంది, అరైందా? కాడు పైకెత్తి కూర్చుంటే ఆరాధన చేసినప్పుడు కాళ్ళ కింద ఉంది. ఎవడు పడుకోమన్నారు? దేవుడే పడుకోబెడతారు కదా. ఏమిటంటే భయపడొద్దు. మీరు భయపడ్డారంటే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా తలుపేసి చీపురు కట్టేసి కట్టనేసి ఏమొచ్చేద్దంట? ఏమొస్తాయి? తలుపేదంటే రాను రాదు, అది కాదు. నువ్వు తలుపేసినా అవుతుంది. నువ్వు తాయితీ కట్టుకున్నా, అంతరం వేయించుకున్నా, యంత్రం చేయించుకున్నా అది దెయ్యం. దేవుడి దగ్గరికి వెళ్ళింది, నీ దగ్గరికి రాలేదండి. డబ్బులు దానికే మరి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఏం చేస్తున్నాడు? మళ్ళీ రావాలా? అమ్మాయి ఇచ్చేసాను, ట్యాబ్లెట్లు వేసుకో వెళ్ళిపో అన్నాడా? 4 రోజులు వాడి మళ్ళీ రా. జ్వరాన్ని టైఫాయిడ్ చేస్తాం, టైఫాయిడ్ని డెంగ్యూ చేస్తాం, డెంగ్యూని కావలిని చేస్తాం, కావలిని కాస్త ఐసీలో పడుకోబెట్టేస్తాం. 2 లక్షలు ఇదే జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? మాటతో పోగొట్టేస్తున్నాంగా. అందుకని మనకేముండదు, విలువ ఉండదు. యేసు ప్రభుకి విలువ ఇచ్చారా? మరి మనకెట్ ఇస్తారు? యేసు ప్రభుకి విలువైనవాడు మనకిస్తాడా? కదా. లోకమే ఆయన దేశించినప్పుడు నిన్నను కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎటకేయాలంటండి. ప్రభు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి ఏమంటారంట? నన్ను ఎవరైనా పిలిస్తే ఎప్పుడో మానేసే ఒంటరికి వెళ్తాం. ఒంటరికి వెళ్తామే. మీరు కూడా ఒంటరికి వెళ్ళబాకండి. ఎవరైనా పిలిస్తే అక్కనో చెల్లునో ఎవరు లేకపోతే ఏం పేరు? నీ పేరు యశా? ఏంటది? మెర్సియా? త్రిషాలా అంటేనా? మంచిది. మెర్సీ లాంటి వాళ్ళు కూడా ఏం చేయాలి మనం? పిలిచే మరి పొలవమని వెళ్ళిపోయామనుకో, ఆ తర్వాత ఈ ఊర్లో కూడా ఉండవు. వెళ్ళబాకండి. ఎవరైనా పిలిచారండి, ఎవరో ఒకరిని. ఎవరు లేకపోతే ఇదిగో ఇదిగో డానా బానా బానా బిట్టు ఆ విలన్ తీసుకెళ్ళండి. ఆడు చెప్తాడు నిజం ఏం జరిగిందో. చెప్పరా? మరి అది వెళ్ళండి, సిగ్గుపడ్డాడు. అది పెట్టిందే వెళ్ళని పేరు పెట్టారికి. మీ చెల్లేదు బిట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది చిన్నపిల్లలు లేపం చేశారు మీరు? రాలేదంటే మీరే తప్పు. ఈ చర్చిలో చిన్నపిల్లలు ఉంటే ఎట్లా తెలుసా? ఆడ మొఖాలు చూస్తే ఎట్లా తెలుసా? యేసుప్రభు ఏమన్నా రమ్మన్నారానే తీసుకురండి. ఓకే, దయచేసి అందరు లేచిన కూడా చాలు. ఒకసారి మనలో మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? ఇది ఒకే ప్రశ్న. ఇటు పురుషులు కానీ పెద్దలు కానీ ఇటు స్త్రీలు కానీ. ఎందుకంటే చాలు ఇలా 2 మాటలైన జాగ్రత్త. పరిశుద్ధాత్మను మనం దేనికి పెట్టాడు? మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా ఉన్నామా లేదా? మన మట్టుకు మనము ఎందుకు జాగ్రత్త లేదు? జాగ్రత్త కోల్పోవడానికి పరిశుద్ధాత్ముడు మనలో లేకపోవటం. అది కారణం. లేకపోతే ప్రభు అంటున్నాడు, నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ నేను ధారాళంగా ఇస్తాను. మరి పొందుకుందామా ఈ టైంలో? ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా నా మీదకి రండి. పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రండి. పరిశుద్ధాత్మ దేవుడా నా జీవితాన్ని మార్చండి. పరిశుద్ధాత్మ దేవుడా నా జీవితంలో గొప్ప కార్యం చేయండి. ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీ యొద్ద నివాసం చేయాలనుకుంటున్నాడు, నీతో ఉండాలనుకుంటున్నాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను ఆయన పరిశుద్ధాత్మ ఎంతో ధారాళంగా అనుగ్రహించాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టండి, నాలో నీ కొలువు కలిగిన ఆత్మను పంపించండి. నోరు తెరిచి అడుగుతాం. ప్రభువా, ఈ మందను కాయటాకును, మందని మేపటాకును, మందను పెంచుటాకును, సంఘాన్ని చూడటానికి, సంఘ పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం వచ్చే. లేకపోతే నువ్వు